ఈ వర్ణన కొనసాగింది మనిషిలోని పశుత్వాన్ని సూచించడానికి. ఆధునిక న్యూరాలజీ కూడా మన మెదడులో ఒక భాగం సరీసృపానిదని గుర్తిస్తుంది. ఈ సరీసృపాల మెదడు మరింత పారదర్శకంగా మారి బయట మెదడు భాగంతో సంభాషించటం మొదలుపెట్టగలదని చూపే ఆధారాలున్నాయి. నమస్కారం సద్గురు. లింగ భైరవి పాదాల వద్ద ఉన్న మహిషాసురుడి రూపం ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా దాని అర్థం ఓ పురుషుణ్ణి ఓ స్త్రీ చంపేసిందన్నమాట. ఇంకా యంత్రం పక్కన ఉన్న దున్నపోత రూపం గురించి కూడా. ప్రశ్న అర్థమైందా? మహిషాసురుడు ముందుగా ఓ పురుషుడు. అతని గురించి మనకు నిజంగా పెద్దగా తెలీదు, కానీ సాంప్రదాయకంగా అతనికి భయంకరమైన చెడ్డ పేరొచ్చింది. కాబట్టి అతన్ని చెడ్డవాడిగా భావించారు. ఇంకా దేవి అతన్ని చంపేసింది. ఇక అతని వాహనం పాపం బహుశా అతని గుర్రం కొనే స్తోమత లేదేమో, అందుకే దున్నపోతును వాడాడు. అతన్ని చంపడమే కాదు, అతని దున్నపోతును కూడా చంపింది. దున్నపోతులు బాగా పోరాడగలవు కాబట్టి పూర్వం కొందరు దున్నపోతుల మీద స్వారీ చేసేవారు. ఎందుకంటే యుద్ధంలో దున్నపోతు గుర్రం కన్నా చాలా ఉత్తమం. గుర్రం ఎత్తుగా ఉంటుంది, అదొక్కటే ప్రయోజనం. అది మీరు మంచి యోధుడైతేనే. కానీ దున్నపోతు, దానికి మీరు బాగా శిక్షణ ఇచ్చి పోషిస్తే అవి గుంపుల్ని చీల్చుకుపోగలవు. కాబట్టి దున్నపోతు మంచి ఎంపిక. అలాగే భారతదేశంలో యుద్ధానికి ఏనుగుల్ని వాడేవారు, ఇతను దున్నపోతును వాడాడు. ఈ వర్ణన కొనసాగింది. ఇక్కడ ఉద్దేశం మనిషిలోని పశుత్వాన్ని, ఆ జంతు స్వభావాన్ని, జంతు లక్షణాన్ని సూచించటం. ఎందుకంటే మీరు స్వర్గం నుంచి ఊడిపడలేదు, కొందరు నమ్మినట్టు. మీరు పరిణామం చెందారు. The qualities of an amoeba, an earthworm, అమీబా, వానపాము, మిడత, దున్నపోతు, పరిణామ క్రమంలో వచ్చిన ప్రతి జంతువు లక్షణాలు, వాటి లక్షణాల్లోని కొన్ని అంశాలు ఇప్పటికీ మీలో ఉన్నాయి. అవునా? మీకు తెలుసు, అవి ఇంకా మీలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బలవంతపు ప్రవృత్తులు. ఆధునిక న్యూరాలజీ కూడా మన మెదడులో ఒక భాగం సరీసృపానిదని గుర్తిస్తుంది. ఒక సరీసృప మెదడు ఉంది. అది దాదాపు మీ పిడికెలంతుంటుంది. మీలో పెద్ద పిడికిలి ఉన్నవాళ్లు క్షమించండి. మీ పిడికిలు చూపించండి. ఇంకెవరైనా చూడండి. అతనిలో జంతువు మరింత ఎక్కువ ఉంది. కాబట్టి పరిణామ ప్రక్రియలో ఆధునిక న్యూరాలజీ మన మెదడులో సరీసృపానికి సంబంధించిన ఒక భాగం ఉందని గుర్తిస్తుంది. అంటే అది ఆ దశ అభివృద్ధిలో ఉంది. అది ప్రవృత్తుల ప్రకారం ఉంటూ కొన్ని పనులను ఒక నిర్దిష్ట పద్ధతిలో చేస్తుంది. కానీ దానిపైన ఒక పుష్పంలా సెరిబ్రల్ కార్టెక్స్ వికసించింది. మీరు దీని నుండి పనిచేస్తే ఇదొక పరిణామం. which happened after ఇది మనిషి వెన్నెముక నిటారుగా అయ్యాక జరిగింది. మనిషి వెన్నెముక నిటారుగా అయ్యాక ఈ బయటి పుష్పం వికసించింది. అదే మిమ్మల్ని మనిషిగా చేస్తుంది. అదే మీకు ఉనికిలోని విశ్వజనీనత గురించి ఆలోచనలిస్తుంది. which is what gives you an idea. అదే మీకు అంతా ఒక్కటే అనే ఆలోచననిస్తుంది.
అదే మిమ్మల్ని శాస్త్రవేత్తగా చేస్తుంది. అదే మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా చేస్తుంది. కానీ మీరు వెనక్కి దీనికి వెళ్తే మీకున్నదల్లా కేవలం మనుగడకు సంబంధించిన ప్రవృత్తులే. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ, మానవ ప్రయత్నం అంతా విద్య ద్వారా, ఆధ్యాత్మిక ప్రక్రియ ద్వారా, ధ్యానం ద్వారా, అన్నింటి ద్వారా దీని నుండి దూరంగా జరిగి బయటి పార్శ్వం నుండి పనిచేయాలని. which is a more recent, ఇది మరింత ఆధునిక పరిణామం. కానీ ఇది మీకు జీవితాన్ని అతుకుల్లేని విధంగా చూసే భావననిస్తుంది. మీరు కనుక మీలోని సరీసృప మెదడు ప్రకారం వెళ్తే మీకు తెలిసిందల్లా హద్దులు గీయడమే. కాబట్టి ఎప్పుడైనా మీరు మీ చుట్టూ ఉన్న వారితో సమస్యలొచ్చినప్పుడు ఎప్పుడూ మీ హద్దులు గీసుకోవాలనుకుంటారు. ఇది నాది, ఇది నీది, నా చోటు, నీ చోటు, నా గాలి, నీ గాలి. అలా అనిపించినప్పుడు మీరు ఇక్కడికి వచ్చేశారని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రక్రియ, యోగ పార్శ్వం ప్రయత్నం ఏమిటంటే దీన్ని, ఎందుకంటే మీరు మీ మెదడులోని కేవలం ఒక భాగం నుండే పనిచేస్తే అది పనిచేస్తుంది, కానీ అది సరిపోదు. మీరు దాన్ని పూర్తిగా ఉపయోగించట్లేదు. కాబట్టి కొన్ని పద్ధతులున్నాయి. వాటిలో కొన్ని మీరు ఇప్పటికే సాధన చేస్తున్నారు. కానీ ఉద్దేశ్యం దీన్ని తెరవడమే. సరీసృప మెదడు మరింత పారదర్శకంగా మారి బయటి మెదడు భాగంతో సంభాషించడం మొదలు పెట్టగలదని చూపే ఆధారాలున్నాయి. కొన్ని ప్రయోగాలు, అధ్యయనాలు జరిగాయి. అవి కొన్ని ధ్యాన సాధనల ద్వారా ఎప్పుడూ హద్దులు గీసే ఈ సరీసృప మెదడు సెరిబ్రల్ కార్టెక్స్ యొక్క బయటి భాగంతో సంభాషించడం మొదలు పెడుతుంది. ఆపై అదంతా ఓ సమైక్య మెదడుగా పనిచేస్తుందని చూపుతున్నాయి. కాబట్టి మీరు, నాకు తెలీదు, మీరు ఆ పుష్పం వికసించాలి. and that is why in the yogic యోగ సంస్కృతిలోని అన్ని చిత్రాల్లో చూస్తారు. పువ్వు, పువ్వు, చిన్న పువ్వు, చిన్న పువ్వు, చిన్న పువ్వు, పెద్ద పుష్పం. అది వికసించింది. అది వికసిస్తే ఇప్పుడు మానవ మేధస్సు చాలా ఏకీకృత మార్గంలో పనిచేస్తుంది. విభజించే మార్గంలో కాదు, మిమ్మల్ని వేరైన వారిగా చేసే మార్గంలో కాదు. మీరు ఏకీకృతమైన వారిగా మారతారు. ఏకీకృతం అనేది ఒక సిద్ధాంతం కాదు. ఏకీకృతం అనేది ఉనికి స్వభావం. వేరే ఏ జీవి దీన్ని గ్రహించలేదు. అవన్నీ హద్దులు గీయడంలో బిజీగా ఉన్నాయి. కుక్క అన్ని చోట్ల మూత్రం పోస్తుంది. మూత్ర సమస్యల వల్ల కాదు, అది తన రాజ్యాన్ని స్థాపిస్తోంది. kingdom, of course. మనుషులు భిన్నమేమీ కాదు. వాళ్ళు అవే పనులను వేరే విధంగా చేస్తున్నారు. ఇది నాది, అది నాది, అది నాది, అది నాది. ఒక రాజ్యాన్ని స్థాపించుకోవడం, వీలైనప్పుడు దాన్ని కొంచెం నెట్టడం, వీలైతే ఇంకాస్త నెట్టడం, వీలు కాకపోతే గోడగట్టడం. ఇదంతా ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ వర్ణన లేదా ప్రతీకత ఏమిటంటే ఆ పశువు చంపబడి అణచివేయబడింది. అవి సూచించేది దీన్నే. మహిషాసురుడు ఇంకా అతని దున్నపోతు చచ్చి కింద పడటంలో అర్థం ఇదే. అంటే మీరు వికసించిన పుష్పం. ఇంకా ఇప్పుడు నవరాత్రులొస్తున్నాయి. నవరాత్రి అంటే అక్షరాల 9 రాత్రులు. ఈ నవరాత్రులు ఎందుకంటే ప్రతి నెల అమావాస్య తర్వాత, లేదా ఇక్కడి భాషలో న్యూ మూన్ డే తర్వాత, లేదా అమావాస్య తర్వాత After that, రోజులు లెక్కిస్తారు. 9వ రోజును నవమి అంటారు. అంటే 9. ఇది 9వ రోజు. ఈ 9 రోజులను స్త్రీతత్వానికి సంబంధించినవిగా పరిగణిస్తారు. out of the 28 రోజుల్లో 1.5 రోజులు లేదా దాదాపు 32 నుండి 36 గంటలు తటస్థ సమయం, పౌర్ణమి ఉన్నప్పుడు. కాబట్టి 27 రోజులు
ఒక నిర్దిష్ట పద్ధతిలో లెక్కించబడతాయి. ఈ 27 రోజులు లేదా 27 అనేది సౌర చక్రానికి సంబంధించి కూడా ముఖ్యమైంది. కాబట్టి దానిలో 3వ వంతును నెలలోని స్త్రీతత్వ భాగంగా పిలుస్తారు, ఆ 9 రోజులను. మిగిలిన 18 రోజులు పురుష స్వభావంలో ఉంటాయి. కాబట్టి స్త్రీతత్వం ఉద్ధృతంగా ఉన్నప్పుడు దేవీతత్వం కూడా ఉద్ధృతంగా ఉంటుంది. అందుకే సంప్రదాయంలో నవమి వరకు పూజలన్నీ దేవికే. ఆ తర్వాత విషయాలు మారతాయి. ముఖ్యంగా కాశ్మీర్ నుండి వచ్చిన సంప్రదాయంలో అది చాలా బలమైన స్త్రీ ఆరాధనా సంస్కృతి. నేను గతం గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు కాశ్మీర్ అనగానే ఉగ్రవాదం, మిలిటెన్సీ, ఇంకా తీవ్రమైన అనేక విషయాలు గుర్తుకొస్తాయి. కానీ ఇదంతా సుమారు 7 శతాబ్దాల క్రితం మొదలైంది. అంతకుముందు ఆ పై కూడా చాలా కాలం కాశ్మీర్ చాలా బలమైన దేవీ ప్రక్రియలకు, ఇంకా చాలా స్త్రీ ఆధారిత సాధనలకు, అత్యంత శక్తివంతమైన పనులకు కేంద్రంగా ఉండేది. ప్రతి నవమి అంటే ప్రతి 9 రోజులు, ఈ 12 నెలల్లో వచ్చే ప్రతి 9 రోజులు వేర్వేరు దేవులకు అంకితం చేయబడ్డాయి. ఇప్పుడొచ్చేది దసరా అని పిలువబడే లేదా నవరాత్రి పేరుతో విస్తృతంగా జరుపుకునే ఈ సమయం శారదాదేవికి అంకితం చేయబడింది. ఈ సమయాన్ని అత్యంత ముఖ్యమైనదిగా భావించారు. ఎందుకంటే శారదాదేవి విద్యాదేవత. అంటే ఈ సంప్రదాయం మనిషి చేయగలిగే వివిధ పనుల్లో this tradition held నేర్చుకోవడాన్ని మనిషి చేయగల అత్యంత ముఖ్యమైన పనిగా భావించింది. తాను పోరాడగలడు, గెలవగలడు, జయించగలడు, పరిగెత్తగలడు. కానీ మనిషి చేయగల అత్యంత ముఖ్యమైన విషయం వారు నేర్చుకోగలరు. అదే అత్యంత ముఖ్యమైన అంశం మనలో. ఇతర జీవులు మనకంటే వేగంగా పరిగెత్తగలవు, మనకంటే బలంగా ఉంటాయి, ఎన్నో పనులు చేయగలవు మనం చేయలేని వాటిని. కానీ అవి మనలా నేర్చుకోలేవు. కాబట్టి ఈ నవరాత్రి ఇప్పుడు రాబోయేది సెప్టెంబర్ చివర్లోనూ లేదా అక్టోబర్ ప్రారంభంలో అనుకుంటా. ఇది శారదాదేవికి అంటే విద్యాదేవతకు అంకితం చేయబడింది. ఎందుకంటే ఇది మనకు ప్రత్యేకం. మానవుడిగా ఉండటంలోని గొప్పతనం ఇదే. మీరు ఏదైనా నేర్చుకోగలరు, మీకు సుముఖత ఉంటే నేర్చుకోగలరు. వాటికి ఇష్టం ఉన్నా ఇతర జీవులు నేర్చుకోలేవు. అలా ఇది అత్యంత ముఖ్యమైన నవరాత్రి. ఇది శారదాదేవికి అంకితం చేయబడింది. ఇంకా మీరు సిద్ధం కావాలి ఏదైనా నేర్చుకోవడానికి. ఇంకా అయితే మీరు వికసించాలి, లేదా ఆవిడ మిమ్మల్ని వధిస్తుంది, మిమ్మల్ని అక్కడ కింద పడేస్తుంది. దీనిలోని ప్రతీకత కూడా ఇదే. అదేమిటంటే పురుషతత్వం తన సొంత స్వభావంతో ఉన్నప్పుడు సహజంగానే ప్రవృత్తి ప్రకారం జీవిస్తుంది. అంటే ఇది స్త్రీతత్వం ప్రవేశించినప్పుడు మాత్రమే అది కొంచెం వికసించగలదు. కాబట్టి అది వికసించినప్పుడు ఆ పురుష లేదా పశు స్వభావం ఆమె పాదాల వద్ద పడిపోయింది. ఎందుకంటే ఆమె దాని నుండి ఉద్భవించింది. కాబట్టి దేవి ఆలయంలోని ప్రతీకత అదే. ఆమె పూర్తి శక్తితో ఉద్భవించినందున ఈ పశుత్వం అక్కడ కింద ఉంది.